हरिः ओम् हरिः ओम् हरिः ओम् हरिः हरिः ओम् हरिः ओम्. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే ఆ తరం నుంచి ఈ తరం వరకు ప్రత్యేక భక్తులు ఉన్నారన్నది అతిశయోక్తి కాదు. నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయ. శ్రీ స్వామి కారణజన్ముడు, జ్ఞానసిద్ధి, కాలజ్ఞానాన్ని లోకానికి అందించిన సంధానకర్త. ప్రతి ఇంట ఆయన వ్రాసిన కాలజ్ఞానం చర్చనీయాంశమైనది. నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయ. కులమతాలకు అతీతంగా ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయాలు అనేక చోట్ల ఉండి భక్తుల సేవలో అనేక కార్యక్రమాల్లో శాంతి స్థాపనలో విరజిల్లుతున్నాయి. పాత ఆచారాలు పట్టు తప్పిపోయి పాతాళ హోమమైపోతాయ. కపట నాగరికము స్త్రీలోకమందున తల విప్పుకొని తాండవిస్తుందయ్యా. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఏలూరుపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయాన్ని ఈ వీడియో ద్వారా వీక్షించి భక్తి సంద్రంలో పునీతులవుదాం. నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయ. జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మాలిన మార్పులొచ్చేనయా. జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మాలిన మార్పులొచ్చేనయా. స్త్రీ పురుష భేదాలు తెలియకుండా పోయి వింతైన వేషాలు వేస్తారయ్యా. నందామయ గురుడ నందామయ వీరబ్రహ్మం మాట వేదామయ. ఈరోజు శివరాత్రి పురస్కరించుకుని మన యొక్క ఏలూరుపాడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో గత 5 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాత్రి కళ్యాణం పూర్తయింది. మొన్న రాత్రి వీరభద్ర సంబరం కూడా ఎంతో ఉత్సాహంగా యువకులు నారసాలు వేసుకొని వీరభద్ర సంబరం పూర్తి చేశారు. చివరి రోజు ఈరోజు ఈ సందర్భంగా మొత్తం ఈ యొక్క ఏలూరుపాడు జోలపాలెం గ్రామానికి సంబంధించి అఖండ అన్న సమారాధన జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ శృంగరిక్షం పీఠం నుంచి వేయించేస్తున్నారు. కొద్ది సమయంలో ఆయన కూడా వారి యొక్క దివ్య అనుగ్రహ భాషణం ఉంటుంది కనుక దీన్ని కేవలం మనం హిందూ ధర్మం యొక్క ప్రచారానికి వీరభద్ర స్వామి ఏదైతే వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రయత్నం చేశారో దీన్ని దశ దిశలా కూడా దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ నలుగురికి తెలియాలైన తత్వాన్ని ఇందాక మోహనాచార్య చెప్పారు. అలాగే ఈ తత్వాన్ని ఇక్కడతో ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భవిష్యవాణి చెప్పారు ఆయన. రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అని చెప్పిన ఒక పిహెచ్డి చేసినటువంటి అప్పట్లోనే వీరబ్రహ్మం గారు పిహెచ్డి చేశారు. సో ఆ విధంగా రాబోయే కాలంలో ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా ఉండాలి, మనం ఇప్పుడు కనుక ఎలా జీవిస్తే మనం రాబోయే కాలానికి మనం ఇదిగా ఉంటామని చెప్పేసి ఆయన ధర్మాన్ని ప్రచారం చేస్తూ గ్రామాలకు తిరిగారు. కనుక ఇది కేవలం ఏ వర్గానికి ఏ వర్ణానికి సంబంధించిన కాదు. ఇది ఈ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రచారం చేశారు ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వామి. కనుక దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో ఈరోజు మన హిందూ సంస్థల నుంచి అన్ని వైపుల నుంచి కూడా పెద్దలందరూ కూడా ఏం చేస్తున్నారు, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. జై. నందామయ గురుడ నంద
వేదామయ వీరు బ్రహ్మం మాట వేదామయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మన కలియుగంలో మన విశ్వబ్రాహ్మణ వంశంలో జన్మించి ఎన్నో కాలజ్ఞాన తత్వాలని అలాగే ఎన్నో రకాలైనటువంటి కాళికాంబ సప్తసతిని కూడా ఆయన రచించారు. అదేవిధంగా ఆయన సమాజానికి ఉపయోగపడే ఎన్నో కీర్తనలు, ఎన్నో తత్వాలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి అనుగ్రహ సంభాషణలు కూడా ఆయన చేసి ఉన్నారు. మరి కేవలం ఒక విశ్వబ్రాహ్మణుడికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదర్శప్రాయుడు. అలాగే హరిజనుల్ని అలాగే దళితుల్ని అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు, జీవుడు ఒక్కడే అని ఆయన చెప్పినటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఆయన యొక్క తత్వాలను అర్థం చేసుకోవాల్సిందిగా వాటి యందు ఆ తత్వాల మీద మన గవర్నమెంట్ వాళ్ళు కూడా పిహెచ్డి చేసి దాన్ని పరిశోధన చేయవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. కన్న బిడ్డలకు పాలివ్వడం మానేసి గుడ్డి పాలు పోసి పెంచేరయ్యా. భర్తకు బిడ్డలకు వండి పెట్టుట వదలి వంట వాళ్లకు అప్పగిస్తారయ్యా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. శ్రీ స్వామివారి ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంలో ఇక్కడ ఆనవాయితీ. మహాశివరాత్రిని పురస్కరించుకొని కార్యక్రమాల్లో భాగంగా పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ దత్తపీఠం శృంగవృక్షం వారిని ఆహ్వానించి వారి దివ్య అనుగ్రహ భాషణం పొందటం ఈ ఏడాది కార్యక్రమాల్లో గొప్ప విశేషం. శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామి వారికి జై. మరి శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామి వారికి జై. స్వామివారి కనుక పాటలో మహిళని కూడా ప్రార్థిస్తున్నాం. వారి అనుగ్రహం పొందవలసిన మరి కోరి ప్రార్థిస్తున్నాం. మరికొంతసేపట్లో స్వామికి వారి ప్రసంగం ఉంటుంది. అధిక సంతతి వలన అందాలు చెడునని ఎన్నెన్నో బదవలు పడతారయా. మందు మాకులు తిని ఆరోగ్యములు చెడి అష్ట కష్టాల పాలవుతారయ్యా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ.
ఉమ్మడి కుటుంబంలో కాపురం చెయ్యక వేరుపడుటకు దారులు వెదికేరయ్యా. అత్తలు కోడళ్ళు జుట్లు జుట్లు పట్టి కాపురంలో చిచ్చు పెడతారయ్యా. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. స్వామీజీ సింగవృక్షం పీఠం దత్తపీఠం సింగవృక్షంలో ఉంటారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి అంటారు, విశ్వ హిందూ పరిషత్తు కేంద్రీయ పాలక మండలి సభ్యులు వారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. మనకి మొన్నే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది, అందరికీ తెలుసు. దానికి విశ్వ హిందూ పరిషత్ కారణం, అది కూడా తెలుసు అందరికీ కూడా. అది దానికి సంబంధించి ఆయన కూడా మొన్న కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వారు దానికి కూడా మార్గదర్శనం చేస్తూ ఉంటారు. వారు సింగవృక్షంలో పీఠంలో ఉంటారు. కానీ వారిది కేవలం సింగవృక్షం ఆ పీఠమే కాదు, మొత్తం దేశమంతా ఆయన పీఠమే. ఎందుకంటే నిరంతరం ఆయన పర్యటన చేస్తూ ఉంటారు. మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ప్రతి గ్రామం ఆయన తెలుసు. కాలినడకన ప్రతి గ్రామం కూడా నడుచుకుంటూ కేవలం పాద ఇదే కాదు, ఆయన అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, కొన్ని వర్ణాలకు సంబంధించి సమస్యలను తీర్చుకుంటూ వారి యొక్క పదసంచలనం జరిగింది. అలాగే ఎన్నో మార్గదర్శనాలు చేస్తూ ఉంటారు. మన సింగవృక్షంలో ఉన్నప్పటికీ మన కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో కూడా పిలవగానే వెంటనే స్పందించి నేను వస్తాను అంటారు. కనుక మనకి ఈరోజు మన ఈ దేవాలయానికి, ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి రావటం మనకి చాలా చాలా అదృష్టం, ఒక మహాభాగ్యంగా మేము తలుస్తున్నాము. వందే భారత మాతరం. ఈ పవిత్రమైన వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఇది ఒక చక్కని ఆశ్రమ వాతావరణంలో ఉంది. పర్యావరణానికి ప్రతీకగా పచ్చని చెట్ల మధ్య, నీటి మధ్య ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి రావటం, పరమ పూజనీయ స్వామీజీ పాదం పద్మాలకి నమస్సులు అందజేస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు కోరుతూ ఈ సమావేశంలో ఉన్న పెద్దలారా, మాతృమూర్తులారా అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు స్వామీజీ వారి విలువైన సమయాన్ని కేటాయించి ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వారు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టడమే ఈ ప్రాంగణం పునీతమైంది. ఈ ఆలయం ఎంతో సుందరంగా ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా మార్గదర్శకంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మనం కోరుకునే విధంగా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. మగవారి పెత్తనం దిగజారిపోయేను, మహిళా సమాజాలు లేచేనయా, మహిళా సమాజాలు లేచేనయా. మగని నెత్తిన ఇంత మట్టి జల్లేసి విడాకులకు సిద్ధమేనంటారయా. చాలా కొద్ది మంది మాత్రమే వారి భుజస్కంధాల మీద ఈ బాధ్యత అంతా వేసుకొని ఈ ఆలయాన్ని నిర్వహించడం అనేది వారి పూర్వజన్మ సుకృతం, ఈ గ్రామస్తుల యొక్క అదృష్టం. ఈ రోజున భారతదేశం, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తోంది. ఈరోజు భారతదేశం ఒకప్పుడు
ప్రపంచానికే జగద్గురు స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచానికి అంతటి కూడా జ్ఞానబోధ చేసింది భారతదేశం. మన కుటుంబ వ్యవస్థ కానీ, మన ఆచారాల వ్యవహారాలు కానీ, మన సాంప్రదాయాలు కానీ ప్రపంచంలో మరెక్కడా లేవు. ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. వివేకానంద స్వామి, స్వామి రామతీర్థ వంటి వారు ప్రపంచం అంతా కూడా పర్యటించి భారతదేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచం అంతా కూడా చాటి చెప్పారు. ఈ రోజున తిరిగి ఒక 1000 సంవత్సరాలు మన బానిసత్వాన్ని అనుభవించాం. భారతదేశం అంటే ఒక బంగారు పిచ్చుక. విదేశీయులకి మన దేశం మీద కన్నుపడింది. ఈ సంపదన మీద కారణం ఏంటంటే మన సంపద చూసి ఈ సంపదను అంతా దోచుకెళ్లాలని కుట్ర పన్ని సుమారు 1000 సంవత్సరాలుగా అనేక మంది విదేశీయులు వచ్చి మన సంపదనంతా కొల్లగొట్టుకుపోయారు. ఇంగ్లాండ్ మహారాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం కూడా మనదే. అది మన తూర్పుగోదావరి జిల్లాలోనే దొరికింది. అది ఆ వజ్రం కింద నీరులాగా మన ఇళ్లల్లో మన కుటుంబాల్లో ప్రవేశించి ఏ రకమైన ప్రలోభాలకు చూపించి మనని మతం మారుస్తున్నారనేది మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దాన్ని మన అందరూ కూడా, ముఖ్యంగా తల్లులందరూ కూడా దాన్ని తిప్పికొట్టాలి. తల్లిని ఎవరైనా మార్చుకుంటారమ్మా? మన తల్లులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ ఇచ్చిన సాంప్రదాయం మనకిది. ఈవేళ మనం మీ అమ్మ ఈవిడి కాదు వేరే అమ్మ అంటే మనం వాడికి వెళ్తామా? అలాగే మతానికి వేరే మతానికి వెళ్ళటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దాన్ని మనం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోకూడదు. మన బంధువుల్ని, మన స్నేహితుల్ని ఎవరిని కూడా మత మార్పిడికి వెళ్ళనివ్వకూడదు. దాన్ని ప్రతిఘటించాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు తప్పనిసరిగా అవన్నీ కూడా తప్పనిసరిగా వాటిని ప్రతిఘటించగలుగుతాం. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం గురించి అందరూ ఆలోచించాలి. మీరు అన్ని పనులు మానుకొని ఇక్కడికి ఇంతమంది ఎందుకు వచ్చారు? గృహిణులకి ఎన్నో పనులు ఉంటాయి. యజమాని వచ్చి చూసుకోవాలి, అక్కడ అంతా భోజనం ఏర్పాట్లు చేసుకోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్తారు, తిరిగి వస్తారు, వాళ్ళు స్కూల్కి పంపించి ఇన్ని సర్దుబాట్లు చేసుకొని తల్లి ఇక్కడికి సమయాన్ని ఇచ్చిందంటే అది మీలో ఉన్న గొప్పతనమే. అది అందరూ రాలేరు, ఊర్లో ఎంతోమంది ఉంటారు, మీరు మాత్రమే ఎందుకు వచ్చారు? మన పౌరజన్మ సుకృతం. ఇది మన సంసారం మనం చూసుకుంటూ చక్కదిద్దుకుంటూ మంచి కార్యక్రమాలప్పుడు మనం పాల్గొని భారతదేశం గురించి మనం ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి. మంచి వాళ్ళను ఎన్నికలు వచ్చినప్పుడు మన అభివృద్ధి చేసేవాళ్ళని ఎన్నుకోవాలి. కేవలం డబ్బులు ప్రలోభాలకు లొంగకుండా ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, మన గ్రామాన్ని ఎవరైతే బాగుంటుంది, మన రాష్ట్రం ఎవరైతే బాగుంటుంది, మన దేశం ఎవరైతే బాగుంటుంది, అది మాత్రం మన చేతిలోనే ఉంది. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం శ్రీపాద నృసింహాదిమధ్యమాం నాగేశ్వరానంద పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ్ దత్త. అందరూ ఒకసారి చెప్తామండి. భారత్ మాతాకి, మాతాకి. మిమ్మల్ని, నన్ను, అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, నేను ఒక పద్ధతిలో చెప్తాను, నడు నిటారుగా పెట్టి అదే పద్ధతిలో మీరు కూడా ఒక మంత్రం చెప్పండి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని విశేషాల కోసం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం, ఏలూరుపాడు 2024 సంవత్సరం పార్ట్ 2 వీడియోలో వీక్షించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మీ శ్రీ చంద్రమ్మ వృద్ధ ఆశ్రమం, మీకోసం మీ ఛానల్. చంద్రమ్మ వృద్ధాశ్రమ యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈ ఛానల్ ద్వారా వృద్ధాశ్రమంలో ఉన్నవారికి కానీ, చేరదా ఉన్న అభిలాష ఉన్న వాళ్ళు కానీ, అక్కడ అన్ని రకాలుగా వారికి
వృద్ధాప్యంలో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సమయం గడిచేలాగా ఈ ఛానల్ ద్వారా వారికి మేలు జరగాలని ఆశిస్తూ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను.